హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే యాపిల్ కంపెనీ మొన్న రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసి సేల్లోకి తీసుకొచ్చినటువంటి ఐఫోన్ 12. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ వీడియోస్ని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్లో మనం చేసిన అన్బాక్సింగ్స్ అన్నిటికల్లా ఇది కాస్ట్లీయెస్ట్ అన్బాక్సింగ్ అని చెప్పుకోవచ్చు. 80,000 రూపాయల ఫోన్ని, అంటే మొబైల్ ఫోన్స్ ఓనర్లు ఆడియో సిస్టమ్స్ అంటే అరౌండ్ 1 lakh అబోవ్ కూడా మనం చేసాం. సో దానికోసం అన్న గట్టిగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే రీచ్ పెరుగుతుంది. సో కంపెనీస్ మనల్ని ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంది. సో మరిన్ని మొబైల్ గ్యాడ్జెట్స్ అన్నిటినీ కూడా మన ఛానల్లో మీకోసం తెలుగులో అన్బాక్సింగ్ తీసుకురావడానికి ఖచ్చితంగా అవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రిటైల్ ఇండియన్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో ఫోన్ ఇమేజ్ ఏదైతే ఉందో 3D ఇమేజ్ మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఐఫోన్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ యాపిల్ లోగో, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు వచ్చినప్పటికీ ఐఫోన్, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ వచ్చినప్పటికీ మనకి యాపిల్ లోగోని ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ అడ్రస్, అలాగే దీనికి సంబంధించిన సీరియల్ నెంబర్స్, అలాగే సార్ వాల్యూస్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ ప్రింట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఎంఆర్పి చూడొచ్చు, 79,900 రూపీస్. ఆఫ్ కోర్స్ నేను ఇదే ప్రైస్కి ఆఫ్లైన్ డైరెక్ట్గా యాపిల్ స్టోర్లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ని యూస్ చేశారు అన్నట్లయితే మీకు 6,000 రూపీస్ క్యాష్ బ్యాక్ మళ్ళీ తిరిగి రీక్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది మీ హెచ్డిఎఫ్సి అకౌంట్కి. సో ఐఫోన్ 12 Pro Max మీద అనుకుంటా వీళ్ళు 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈసారి బాక్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా స్లీక్గా మనకి డిజైన్ చేశారు. దీనివల్ల అరౌండ్ వీళ్ళు వచ్చేటప్పటికే టోటల్ ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దాంతో పోలిస్తే అరౌండ్ 17% ఆఫ్ ద ప్యాకేజ్ బాక్స్ని రిడ్యూస్ చేయడం అయితే జరిగిందని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇక బాక్స్లో ఈసారి మనకి చార్జర్ బ్రిక్ ని కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇక బ్యాక్ సైడ్ గురించి మీ అందరికీ తెలిసిందే, యాపిల్ అంటే చిన్న ర్యాప్ ఇస్తారు. సో దీనికైతే మనకి ఎటువంటి సిజర్స్ కూడా రిక్వైర్డ్ లేదు. సో ఇక్కడ చూడొచ్చు ద బ్యూటిఫుల్ బాక్స్. సో ఇక బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి డివైస్ రావడం జరిగింది. సో ద బ్యూటిఫుల్ 12 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాస్తో పాటు యాపిల్ లోగో ఏదైతే ఉందో సెంటర్, అలాగే డ్యూయల్ టోన్ ఫ్లాష్తో పాటు మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఆఫ్ కోర్స్ వీడియో కాల్ రికార్డింగ్కి సంబంధించినటువంటి మైక్రోఫోన్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని ఫోన్ అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. బాక్స్లో ఉన్న కంటెంట్ ఏంటి అనేది చూద్దాం. ఈసారి మీ అందరికీ తెలిసిందే, యాపిల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఛార్జింగ్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, USB Type-C నుంచి మనకి 7-pin లైట్నింగ్ కేబుల్కి సంబంధించినటువంటి పోర్ట్ని అయితే మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక మనకి ఒక చిన్న బుక్లెట్ లాగా, అంటే యాపిల్కి సంబంధించినటువంటి కొన్ని పేపర్ వర్క్, అలాగే మనకి సిమ్ ఎజెక్టింగ్ టూల్ని అండ్ అట్ ద సేమ్ టైం యాపిల్ స్టిక్కర్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. ఈసారి వీళ్ళు ఎన్విరాన్మెంట్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ అండ్ ఈవేస్ట్ని తగ్గించాలి అని చెప్పి ఈ ఇనిషియేట్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. ఈసారి ఫ్రంట్ కూడా వీళ్ళు మనకి ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా మనకి ఇక్కడ పేపర్ని యూజ్ చేశారు. సో ఇది కూడా ఒక రకంగా ఈకో ఫ్రెండ్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు, అంటే ఎన్విరాన్మెంట్కి హానికరంగా కాకుండా. సో ఈసారి మనకి స్క్రీన్ చూసారు అన్నట్లయితే స్క్రీన్ కూడా మనకి చాలా థిన్ బెజల్స్తోనే మనకు రావడం జరుగుతుంది. ఈసారి డిజైన్ కూడా మనకి బాక్స్ టైప్ డిజైన్, అంటే ప్రీవియస్లీ మీరు ఐఫోన్ 4, 4S, అలాగే ఐఫోన్ 5, 5S, అలాగే 5SEలో ప్రీవియస్ జనరేషన్ మోడల్స్ అన్నీ కూడా మనకి ఇదే విధమైనటువంటి బాక్స్ టైప్ డిజైన్తో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే పవర్ బటన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈసారి పవర్ బటన్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి స్టీరియో స్పీకర్తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే 7-pin లైట్నింగ్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి సిమ్ కార్డ్ స్లాట్ అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు సైలెంట్ బటన్ టోగెల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ ఏం లేదు, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఏదైతే ఉందో రేర్ కెమెరా మాడ్యూల్ దగ్గర మనకు రావడం జరుగుతుంది. సో రేర్ మీరు చూసారు అన్నట్లయితే మనకి 2 కెమెరా మాడ్యూల్స్, 2 కూడా మనకి 12 మెగాపిక్సెల్, ఒకటి వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, ఒకటి వచ్చేటప్పటికి నార్మల్, అలాగే ఫ్రంట్ కూడా వీళ్ళు ఈసారి 12 మెగాపిక్సెల్ కెమెరాని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఫోన్ అయితే మనకి బాక్స్ టైప్ డిజైన్ వల్ల షార్ప్నెస్ తోటి చేతులు కట్ అవుతున్నాయని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది, కానీ అలాంటిదే లేదు. చాలా స్మూత్ ఫినిష్ ఉంది, నో నీడ్ టు వరీ. ఇక సిమ్ స్లాట్కి సంబంధించినటువంటి
కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్ మీకు సింగిల్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఇది వచ్చేటప్పటికే డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది. అంటే మరొకటి వచ్చేటప్పటికే ఈ సిమ్. సో ఇక్కడ నేను పర్చేస్ చేసింది ఏదైతే ఉందో మనకి వైట్ కలర్. సో ఇది ఒక రకమైన వైట్ అండ్ పింక్ మిక్స్డ్ అని అనుకోవచ్చు. సో ప్యూర్ వైట్ అయితే కాదు. సో ఇంకా చెప్పాలన్నట్లయితే ఐవరీ కలర్లో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఫోన్ అయితే చాలా హ్యాండీగా ఉంది అండ్ చాలా స్లిమ్గా ఉంది కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ కన్నా. కానీ నాకు ఈసారి ఇది చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు సిరామిక్ షీల్డ్ని మనకు ప్రొవైడ్ చేశారు. వేరే రేర్ వచ్చేటప్పటికి కూడా మనకి గ్లాస్. ఇక సైడ్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే మొత్తం కూడా మనకి అల్యూమినియం బిల్ట్ తోటి, అది కూడా A7000 సిరీస్తో మనకి రావటం మరొక విశేషం. సో ఇక అడిషనల్గా మనం అయితే ఛార్జర్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి వచ్చేటప్పటికి వీళ్ళు అదనంగా 1900 రూపీస్ దాకా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఫోన్ అయితే బూట్ చేస్తున్నాను. సో ఈ ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. మనకి యాపిల్ కస్టమైజ్డ్ A14 బయానిక్ చిప్, అది కూడా 5 నానోమీటర్ బిల్ట్ టెక్నాలజీ మీద డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేయడం ఇది మరొక విశేషం. ఇందులో మనకి LPDDR4 టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ 64GB 128 అలాగే 256GB స్టోరేజ్ మెమరీలో ఈ ఫోన్ దొరకడం జరుగుతుంది. 6.1 ఇంచెస్కి సంబంధించినటువంటి XDR సూపర్ రెటినా డిస్ప్లేతో పాటు డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. రేరేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ కూడా సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, అన్ని కూడా 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అలాగే 2185 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్లో. ఇక డ్యూయల్ సిమ్ టెక్నాలజీ, అందులో కూడా ఒకటి ఫిజికల్ సిమ్, మరొకటి వచ్చినప్పటికే ఈ సిమ్. ఇక కలర్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చారంటే వైట్, బ్లాక్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్లో ఇది అవైలబుల్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫోన్ అయితే మనకి బూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారన్నట్లయితే ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ iOS 14.1 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి రావడం జరిగింది. అఫ్కోర్స్ ఇక్కడ మనకి 64GBలో అవైలబుల్ 50GB మనకు మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 13GB ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్యుపై అవ్వడం జరిగింది. దీంట్లో రెండో సిమ్ వచ్చేటప్పటికే మనకి ఈ సిమ్ ఉంటుందని చెప్పాను చూసారా. సో దానికోసమని ఇక్కడ రెండో సీరియల్ నెంబర్ని కూడా అంటే IMEI నెంబర్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్కోర్స్ దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో 14.1, సో అదే ఆపరేటింగ్ సిస్టమ్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో మనం వేరే అప్లికేషన్ గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు కొన్ని బ్లాట్వేర్ అంటే వేరే థర్డ్ పార్టీ యాప్స్ ఏం కాదు, యాపిల్ యాపే. సో ఇందులో మనకి iMovie ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 1.7GB దాకా ఆక్యుపై చేస్తుంది. సో దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. అలాగే గెరేజ్ బ్యాంగ్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేసినా కానీ వీటిని అయితే రిమూవ్ చేసుకోండి. సో అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ఏ ప్రొఫెషనల్ క్రియేటర్ అయితే కనుక యూజ్ చేసుకోండి, లేదన్నట్లయితే ఐ థింక్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఫ్రెండ్స్ ఇక కొన్ని శాంపుల్ వీడియోస్ని కూడా చూసేద్దాం. సో నేను యూట్యూబ్లో ప్లే చేస్తున్నాను. ఏకంగా ఇందులో మీరు చూసారన్నట్లయితే అప్ టు 4K దాకా మీరు డైరెక్ట్గా స్టీమ్ అయితే చేసుకోగలరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 4K HDR కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ప్లే చేస్తున్నాను. అండ్ మ్యూజిక్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్స్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఒక మైక్రోఫోన్, అలాగే ఇక్కడ ఒక మైక్రోఫోన్. ఆల్మోస్ట్ 75% మీకు బాటమ్ రావడం జరుగుతుంది, 25% టాప్ రావడం జరుగుతుంది. సో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సో వీడియో క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ మీరు ఇక్కడ ఫుల్ హెచ్డీలో అయితే ప్లే చేసుకోగలరు. ఇక ఒకసారి కెమెరా మాడ్యూల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కంపేర్డ్ టు ప్రీవియస్ దానికన్నా కానీ వీళ్ళు ఈసారి చాలా ఇంప్రూవ్డ్ కెమెరా పెర్ఫార్మెన్స్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1x జూమ్, అలాగే దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రెండింటికి కూడా మనకి 12 మెగాపిక్సెల్ కెమెరాస్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ రెగ్యులర్గా వీడియో అఫ్కోర్స్ మీకు ఇందులో డాల్బీ విజన్ ఎడిట్తో పాటు షూట్ కూడా మీరు ఇందులో అయితే చేసుకోవచ్చు. ఈవెన్ స్లో మోషన్, అలాగే టైమ్ ల్యాప్స్, ఈవెన్ మీరు ఇందులో
పోర్ట్రేట్ షాట్స్ అందరూ కూడా మనకి ఈసారి ఫ్రంట్ కూడా మరింత మచ్ మోర్ ఇంప్రూవ్డ్ అవుట్పుట్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రెగ్యులర్గా మనకి పానోరామిక్ షాట్స్ని కూడా తీసుకోవచ్చు. ఇక దీంట్లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరాలో వీడియో రికార్డింగ్లో కూడా అప్ టు 4K 60 FPSలో కూడా మనం వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు, బోత్ ఫ్రంట్ అండ్ రేర్. ఈవెన్ స్లో మోషన్ విషయానికి వచ్చారన్నట్లయితే స్లో మోషన్లో కూడా 1080pలో 120 FPS అలాగే 1080pలో 240 FPS షాట్స్ని కూడా మీరు ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా నార్మల్ ఫోటోగ్రఫీ, ఇది వచ్చేటప్పటికి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్లో. అఫ్కోర్స్ ఇందులో మనకు వచ్చేటప్పటికే అప్ టు 5x డిజిటల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. జూమ్లో కూడా డీటెయిలింగ్ అనేది పర్వాలేదు, బాగానే మేనేజ్ చేస్తుంది. ఇక ఇది రేర్ ఫోటోగ్రఫీ, సో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇది కంప్లీట్ పోర్ట్రేట్ షాట్లో నేను క్యాప్చర్ చేసింది. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇది ఫ్రంట్ కెమెరా నార్మల్గా క్యాప్చర్ చేశాను. సో డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ మీరు అక్కడ హెయిర్స్ చూడొచ్చు, చాలా బాగుంది. ఇక ఇది పెట్టిందే మనకి నైట్ మోడ్ కోసం. సో నైట్ మోడ్లో జీరో లైటింగ్ కండిషన్స్లో ఇప్పుడు మీరు చూసినటువంటి ఫొటోస్ అన్నీ కూడా సో ఫెంటాస్టిక్. నైట్లో మాత్రం ఇదైతే ఆల్మోస్ట్ జీరో, అక్కడ అసలు లైటింగే లేదు. సో దానిలో క్యాప్చర్ చేశాను. ఇది నార్మల్ లైటింగ్లో, అది కూడా మనకి 5 watts బల్బ్ కింద నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రఫీ. సో రేర్ పోర్ట్రేట్ షాట్ కూడా నైట్ సైట్లో మాత్రం రియల్లీ ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ కలర్ సాచురేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో 720p, అది కూడా 30 FPSలో వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. స్టెబిలైజేషన్ అలాగే కలర్ సాచురేషన్స్ ఆల్మోస్ట్ బ్రైటర్ సన్ లైట్లో నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో క్వాలిటీ అయితే అబ్జర్వ్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను. అది కూడా ఫుల్ హెచ్డీలో 60 FPSలో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. కలర్ సాచురేషన్, ఎక్స్పోజర్ లెవెల్స్ అలాగే స్టెబిలైజేషన్, ఆఫ్కోర్స్ ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రావడం జరుగుతుంది. సో వీడియోగ్రఫీలో iPhone నంబర్ 1 ఇన్ ద వరల్డ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే నేను 4Kలో, అది కూడా 30 FPSలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆఫ్కోర్స్ ఇందులో మనకి 24 FPSలోను అలాగే 60 FPSలోను కూడా 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ సాధారణంగా 4Kలో కలర్ సాచురేషన్ కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కలర్స్ని అయితే అబ్జర్వ్ చేసి కింద కామెంట్స్లో కామెంట్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నేను ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను. 720p, అది కూడా 30 FPSలో. సో ఎక్స్పోజర్ లెవెల్స్ అలాగే స్టెబిలైజేషన్ అలాగే మైక్రోఫోన్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఒకసారి కలర్ సాచురేషన్స్ కూడా అబ్జర్వ్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే నేను ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను. సో ఫుల్ హెచ్డీలో 60 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. ఒకసారి ఆడియో కూడా వెరిఫై చేయగలరు. అండ్ కలర్ సాచురేషన్స్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఎక్స్పోజర్ లెవెల్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అందుకే డిఫరెంట్ లైటింగ్ కండిషన్స్లో నేను మీకు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్గా ఫోన్లో అయితే పెద్దగా, అంటే iPhone 11 యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పెద్ద అప్గ్రేడ్ అని అయితే అనిపించదు. కానీ ఎవరైతే iPhone 10 సిరీస్ వాడుతుంటారో సార్ వాళ్ళకైతే హ్యూజ్ అప్గ్రేడ్. ముఖ్యంగా నన్ను ఇందులో సాటిస్ఫై చేసినవి రెండు, దీంట్లో ఉండేటువంటి కెమెరాస్ అలాగే మరొకటి వచ్చేటప్పటికే దీని బాడీ డిజైన్. సో iPhone 5s చూసినప్పటి నుంచి ఈ డిజైన్లో పెద్ద స్క్రీన్లో వస్తే బాగుంటుందని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇట్ ఈస్ హియర్. అండ్ కెమెరాస్ ముఖ్యంగా నైట్ విజన్ అలాగే నైట్ సైట్ మోడ్లో అయితే ఇవి రియల్లీ ఆసమ్ కెమెరాస్ అని మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ గూగుల్ పిక్సెల్ ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి, కానీ గూగుల్ పిక్సెల్, ఆండ్రాయిడ్, సో యాపిల్ డివైజెస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. ఇకపోతే దీన్ని కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇనిషియల్గా డిజైన్ అండ్ కెమెరాస్ మాత్రం రియల్లీ ఆసమ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.